అంధకారంతో నిండిన మధురలో 8వ బిడ్డ జన్మించడానికి కాలమే ఆగింది. మధ్యరాత్రి. జైలు గోడలు తెరుచుకున్నాయి. బంధాలు తెగిపోయాయి. అలా పుట్టాడు కృష్ణుడు. శిశువుగా కాదు, ధర్మం రూపంలో. యమునా దారిని విడిచింది. శేషనాగుడు వచ్చి రక్షించాడు. గోకులలో యశోద ఒడిలో చేరిన ఆ చిన్న శిశువు భవిష్యత్తు మొత్తం మార్చబోతున్న శక్తి. అంధకారాన్ని వెలుగుగా మార్చే జననం. జన్మించింది ఒక శిశువు కాదు, ధర్మాన్ని కాపాడే శక్తి. అతనే కృష్ణుడు. ప్రేమలో మాధుర్యం, కోపంలో ధర్మం, కాలానికి అకాలానికి అధిపతి. ధర్మో రక్షతి రక్షిత.